Hello everyone. So in this video we are going to discuss spotting errors or identification of errors. So we have 10 questions here. So we'll start with the first question. So we knew that for every competitive exam, so we'll get this kind of questions, not only TET, even SSC CGL exams or any other groups exams. So everywhere you will find this kind of questions. So we will have a practice here. Let's start with the first question. So you must avoid riding in a crowded bus or traveling in a metro during rush hour as both are quite unpleasant experiences. సో ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు, ఇందులో 4 ఆప్షన్స్. యు మస్ట్ అవాయిడ్ రైడింగ్ ఇన్ ఏ క్రౌడెడ్ బస్ డ్యూరింగ్ రష్ అవర్ యాజ్ బోత్ ఆర్ క్వైట్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ మెట్రో. సో ఇందులో ఎక్కడ రాంగ్ అంటే మిస్టేక్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో యు మస్ట్ అవాయిడ్ రైడింగ్ ఇన్ ఏ క్రౌడెడ్ బస్, దిస్ ఈజ్ రైట్ వన్. డ్యూరింగ్ రష్ అవర్, ఇది కూడా కరెక్ట్. యాజ్ బోత్ ఆర్ క్వైట్ అన్ప్లెజెంట్, క్వైట్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది. రైట్, ప్లేస్లో ఏం రావాలి? క్యూయుఐటి, క్వైట్ కాకుండా క్యూయుఐ, క్వైట్ అంటే వెరీ. క్వైట్ అంటే ఇక్కడ వెరీ. ఇది ఏంటి అంటే క్వైట్ అంటే సైలెంట్ అన్నట్టు. బోత్ ఆర్ క్వైట్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ అంటే సైలెంట్ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ అవుతుంది. అలా కాదు, ఇక్కడ వెరీ అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ అనేది రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, had you not reached in time we will have lost our lives. సో మళ్ళీ ఇందులో 4 ఆప్షన్స్. ఎక్కడ మిస్టేక్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ అవర్ లైఫ్స్, నాట్ రీచ్డ్ ఇన్ టైమ్, హ్యాడ్ యూ, వీ విల్ హ్యావ్. సో హ్యాడ్ యూ అనేది ఏంటిది? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? పాస్ట్ అన్రియల్ కండిషన్, ఇది ఇఫ్ కండిషన్ అన్నట్టు. రైట్, సో పాస్ట్ అన్రియల్ కండిషన్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఇది ఇన్వర్షన్లో ఉంది కాబట్టి సో చూద్దాం. హ్యాడ్ యూ నాట్ రీచ్డ్ ఇన్ టైమ్, సో వీ విల్ హ్యావ్ లాస్ అవర్ లైఫ్స్. సో వీ విల్ హ్యావ్ అన్న ప్లేస్లో వీ వుడ్ హ్యావ్ వస్తుంది. ఏమొస్తుంది? వీ ప్లస్ వుడ్ అండ్ V3. వీ వుడ్ హ్యావ్ అవర్ లైఫ్స్ అనేది కరెక్ట్ వన్. సో విచ్ ఈస్ ద రాంగ్ హియర్ అంటే డి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, the woodcutter felled some trees with hardly many effort at all. సో ఇక్కడ మనకి చూడండి some trees. సో some trees అనేది ఇట్స్ కరెక్ట్ వన్. with hardly, సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. many effort అనేది ఇది రాంగ్ అవుతుంది. ఎఫర్ట్ అంటే ఏంటి ఇక్కడ? దిస్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్. ఎఫర్ట్ అనేది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్తో మనకి మెనీ అనేది రాదు. ఏమొస్తుంది ఇక్కడ? మచ్ వస్తుంది. ఏమొస్తుంది? మచ్ ఎఫర్ట్ ఎట్ ఆల్ వస్తుంది. సో ద వుడ్ కటర్ ఫెల్డ్ అనేది కరెక్ట్. సో వాట్ ఈస్ ద రాంగ్ హియర్ అంటే సి ఆప్షన్ ఈస్ ద రాంగ్ వన్. రైట్, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద రివర్ appears to have got its name from the town nearby. Right, the river ఇక్కడ చూడండి, the river appears to have. the river అంటే ఏంటి ఇక్కడ? రివర్ అనేది సింగులర్. రివర్ ఏంటి ఇక్కడ? సింగులర్. appears to have, right, appears to have. సో ఇక్కడ got its name from the town nearby. సో ఇక్కడ no error. రైట్, సో ఎలాంటి మిస్టేక్ అనేది లేదు. సో ఆల్ ఆర్ కరెక్ట్. విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే ఇక్కడ మనం సెకండ్ అనేది చూపించాలి. బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నో ఎర్రర్ అని చూపించాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్ లీడ్ అగేన్స్ట్ సెవరల్ కాంప్లికేషన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో ఇందులో మనకి ఎక్కడ మిస్టేక్ ఉంది? ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్, సో ఇది సబ్జెక్ట్. ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్. రైట్, ల్యాక్ ఆఫ్ రిక్వైర్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్. రైట్, లీడ్ అంటే ఇది రాంగ్. సో మనకి ఇక్కడ సింగులర్ ఉంది. ల్యాక్ ఆఫ్ అనేది ఇక్కడ సింగులర్ అవుతుంది. సో సింగులర్ అయినప్పుడు ఏమవుతుంది? రైట్, సింగులర్లో ఉన్నప్పుడు ఇది లీడ్ కాకుండా లీడ్స్ అని వస్తుంది. రైట్, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనకి థర్డ్ పర్సన్కి V1 ప్లస్ ఎస్ రావాలి. సో విచ్ ఈస్ ద రాంగ్ వన్ హియర్ అంటే లీడ్స్ అగేన్స్ట్ అనేది రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ లీడ్ కాకుండా లీడ్స్ అగేన్స్ట్ అనేది
రావాలి. రైట్, ఎందుకు అంటే సింగులర్లో ఉన్నప్పుడు, థర్డ్ పర్సన్ సింగులర్లో ఉన్నప్పుడు మనం ఎస్ యాడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద దసరా సెలబ్రేషన్స్ ఇన్ మైసూర్ దిస్ ఇయర్ ఆర్ గ్రాండెస్ట్ దాన్ ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. దిస్ ఈస్ వెరీ సింపుల్ వన్. ఇట్స్ కంపేరింగ్ ద దసరా సెలబ్రేషన్స్ ఇన్ మైసూర్, ఎక్కడన్నట ఇది మైసూర్లో, దిస్ ఇయర్ ఎలా ఉంది, గ్రాండెస్ట్ దాన్ అంటున్నాడు. ఏమంటున్నాడు, గ్రాండెస్ట్ దాన్ అన్నప్పుడు దిస్ ఈజ్ రాంగ్, గ్రాండర్ దాన్ రావాలి. రైట్, ఇన్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్. సో ఇక్కడ ఎస్టీ కాకుండా ఆర్ అనేది రావాలి, గ్రాండర్ దాన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ హ్యావ్ బీన్ ఓన్లీ త్రూ రైటింగ్ దట్ మెన్ హ్యావ్ బీన్ ఏబుల్ టు స్ప్రెడ్ దేర్ ఐడియాస్ టు మ్యాన్ కైండ్. సో ఇక్కడ మనకి సింపుల్ ఇక్కడ ఏముంది, ఇట్ అనేది ఏంటిది, ఇక్కడ థర్డ్ పర్సన్ ప్రొనౌన్. థర్డ్ పర్సన్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇట్ అనేది సింగులర్, ఇట్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమి ఉండాలి, అది కూడా సింగులర్లో ఉండాలి, అంటే హ్యాజ్ రావాలి. ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ అనేది రావాలి. సో ఇక్కడ మనకి ఈ హ్యావ్ అనేది రాంగ్. సో ద ఏ ఆప్షన్ ఈజ్ ద రాంగ్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ ఏం రావాలి, ఇట్ హ్యాస్ బీన్ రావాలి. ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, రిమైనింగ్ ఆల్ రాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రిన్సిపల్స్ రిక్వెస్టెడ్ ద టీచర్స్ టు మానిటర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద స్మాల్ చిల్డ్రన్. ఇక్కడ మనకి ఎవరు, ద ప్రిన్సిపల్స్ అంటే ఇది సబ్జెక్ట్. ఏం చేశారు, రిక్వెస్టెడ్ అంటే వర్బ్. ద టీచర్స్ అంటే ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ ఇచ్చారు, ఇది రాంగ్. టీచర్స్ కాదు, ఇక్కడ మనకి ఏం రావాలి, అపాస్ట్రఫీ తీసేసి టీచర్స్ అని ప్లూరల్లో రాయాలి. టు మానిటర్, అండ్ టు మానిటర్ అనేది ఏమవుతుంది, ఇన్ఫినిటివ్ అవుతుంది. అండ్ టేక్ కేర్ ఆఫ్ ద స్మాల్ చిల్డ్రన్. సో ఇక్కడ టీచర్స్ అనేది రాంగ్, బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో నైన్త్ క్వశ్చన్, వుడ్ యూ లైక్డ్ టు హ్యావ్ సమ్ ఫ్రైస్ అలాంగ్ విత్ యువర్ కాఫీ సార్, ఆస్క్డ్ ద వెయిటర్. ఇక్కడ మనకి వెయిటర్ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, వుడ్ యూ లైక్డ్. సో ఇక్కడ మనకి వుడ్ ఎప్పుడు వచ్చినా కూడా తర్వాత ఏమొస్తుంది, బేస్ ఫామ్ రావాలి. ఏం రావాలి, బేస్ ఫామ్ అంటే V1 రావాలి, వుడ్ యూ లైక్ అని రావాలి. అంతేగాని వుడ్ యూ లైక్డ్ అనేది రాంగ్ అవుతుంది. సో వుడ్ యూ లైక్ టు హ్యావ్ అంటే మళ్ళీ ఇన్ఫినిటివ్. సమ్ ఫ్రైస్ ఏమవుతుంది, అది నౌన్ అవుతుంది. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్, సో ద సూపర్వైజర్ wanted to know the pros and cons of the issue. సో ఇక్కడ ద సూపర్వైజర్ వాంటెడ్ టు నోన్ అని ఇచ్చాడు. నోన్ అంటే ఇది రాంగ్, ఎందుకంటే ఇన్ఫినిటివ్ ఎప్పుడైనా కూడా టు తర్వాత V1 వస్తుంది, బేస్ ఫామ్ వస్తుంది. టు నో, టు హ్యావ్, రైట్, టు గో, టు టేక్. సో ఇలా V1 వస్తుంది, ఎప్పుడైనా కూడా బేస్ ఫామ్ V1 అనేది వస్తుంది. సో ఇక్కడ నోన్ అని V3 ఇచ్చాడు కాబట్టి అది రాంగ్ అవుతుంది. సో విచ్ ఈస్ అ రాంగ్ వన్ హియర్, వాంటెడ్ టు నోన్ అనేది రాంగ్ అవుతుంది. సో దిస్ ఈస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు SSC CGL also. Mainly we get number of questions in SSC CGL.